ఇప్పుడు ఇంకొన్ని క్లాసెస్ గురించి నేర్చుకుందాం. కొన్ని 3 ఇంపార్టెంట్ క్లాసెస్ ఉంటాయి ఇక్కడ. మనం వాటి గురించి ఇప్పుడు నేర్చుకుందాం. ఫస్ట్ అందులో ఆర్డర్ బై క్లాస్. ఆర్డర్ బై క్లాస్ ఏంటంటే బేసిక్‌గా అసెండింగ్ ఇంకా డిసెండింగ్ ఆర్డర్‌ని ఫైండ్ ఔట్ చేయడానికి మనం ఆర్డర్ బై క్లాస్ అనేది యూజ్ చేస్తాం. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మనం డెఫినేషన్ చూద్దాం. టు సార్ట్ ఇన్ అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్ నేను చెప్పింది. ఇది దాని సింటాక్స్. మనం ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఓకే. క్లాసెస్ యూజ్ చేసేటప్పుడు మనం వేర్ కండిషన్ అనేది వాడము. ఓకే. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్. ఆర్డర్ బై సిటీ. ఆర్డర్ బై సిటీ అంటే ఇప్పుడు మనకి డిపెండింగ్ ఆర్డర్లో వస్తున్నాయి అన్నట్టు. ఇక్కడ చూడండి, ఆర్డర్ బై సిటీ అని అన్నాం కాబట్టి సిటీ ఆర్డర్. ఓన్లీ మనం ఆర్డర్ బై సిటీ అని ఇచ్చినాం అనుకో, ఇక్కడ ఏం అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్కి సంబంధించిన కీవర్డ్ ఏమి ఇవ్వలేమనుకో, అప్పుడు ఆటోమేటిక్గా అసెండింగ్ ఆర్డర్లో ప్రింట్ అవుతుంది. ఇక సిటీ చూడండి, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వచ్చింది చూడండి, DHMP ఇట్లా. అదే డిసెండింగ్ ఆర్డర్ అని పెట్టినాం అనుకోండి, రివర్స్ వస్తుంది. పూణే, ముంబై, హైదరాబాద్, ఢిల్లీ. ఓకే. ఇది ఆర్డర్ బై క్లాస్ అన్నట్టు. సపోజ్ మీకు ఇంకా క్లారిటీగా అర్థం కావాలంటే మార్క్స్. ఓకే. మార్క్స్ చూడండి, మార్క్స్ 96, 90, 93, 85, 82, 78, 12. ఓకే. డిసెండింగ్ ఆర్డర్లో. ఇప్పుడు అదే అసెండింగ్ ఆర్డర్లో పెట్టినాం అనుకోండి, చూడండి 12, 78, 82. ఇప్పుడు సపోజ్ మనకి ఓకే, ఆర్డర్ బై యూజ్ చేసిన బాగానే ఉంది. ఆర్డర్ బై అనేది అసెండింగ్ ఆర్డర్ లేదా డిసెండింగ్ ఆర్డర్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం యూజ్ చేస్తాం. ఇప్పుడు మనకి ఓన్లీ టాప్ త్రీ పర్సన్స్ కావాలి. టాప్ 3 పర్సన్స్ అంటే ఇప్పుడు డిసెండింగ్ ఆర్డర్ యూజ్ చేయాలి. అంటే టాప్ 3 ర్యాంకర్స్ కావాలి మనకి. టాప్ 3 ర్యాంకర్స్ కావాలి కాబట్టి మనం అప్పుడు లిమిట్ క్లాస్ యూజ్ చేసి ఎంత మెంబర్స్ కావాలి మనకు అనేది చూసుకోవాలి. చూడండి, టాప్ 3 మెంబర్స్ వచ్చారు. 96 ధ్రువ్ ఢిల్లీ, 93 భూమి ముంబై, 85 చేతన్ ముంబై. అట్లా లిమిట్ క్లాస్ కూడా ఇట్లా యూజ్ చేసుకోవచ్చు మనం. ఓకే. దాని తర్వాత ఇది ఆర్డర్ క్లాస్. నెక్స్ట్ ఏంటి, గ్రూప్ బై క్లాస్. గ్రూప్ బై క్లాస్ ఏంటంటే ఇందులోనే ఉంది. గ్రూప్ బై క్లాస్ అంటే మనం గ్రూప్ని ఫామ్ చేస్తానికి, ఒక గ్రూప్ని మనం క్రియేట్ చేయడానికి మనం గ్రూప్ బై క్లాస్ అనేది యూజ్ చేస్తాం అన్నట్టు. డెఫినేషన్ చూద్దాం. Groups row that have the same values into a summary rows. It collects data from multiple records and group the result by one or more column. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు ముంబై రెండు రెండు రోస్లో ముంబై అని ఉంది. ఓకే. 2 రోస్లో ముంబై అని ఉంది. కానీ ఇక్కడ ఏం చూపిస్తుంది అంటే, మనం అగ్రిగేట్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. ఇక్కడ జనరల్లీ వి యూజ్ గ్రూప్ బై విత్ సమ్ అగ్రిగేట్ ఫంక్షన్స్ యూజ్ చేసి, ఇప్పుడు మనకి ఇదే ఎగ్జాంపుల్లో మనకి ముంబై ఢిల్లీ అనేది 2 టైమ్స్ ఉంది. అక్కడ ఏం చేస్తుంది అంటే, ఈ రెండింటిని సిమిలర్ ఉన్న వాటిని గ్రూప్ చేసి ఒక రోల్ ఇక క్రియేట్ చేసి కౌంట్ అనేది ఇస్తుంది అన్నట్టు, ఎన్ని ఉన్నాయి అని. అగ్రిగేట్ ఫంక్షన్స్ యూజింగ్ అంటే అదేనా, కౌంట్ యూజ్ చేసి మనం ఎన్ని ఉన్నాయి కంప్లీట్గా అని యూజ్ చేస్తాం అన్నట్టు. ఇక్కడ చూద్దాం, కౌంట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఈచ్ సిటీలో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు అంటే స్పెసిఫిక్ సిటీలో. ఇప్పుడు చెప్తావు చూడండి, సెలెక్ట్. ఇప్పుడు అగ్రిగేట్ ఫంక్షన్స్ అనేది ఎప్పుడైనా సెలెక్ట్ పక్కకే యూజ్ చేస్తాం కదా. సెలెక్ట్ సిటీ కామా కౌంట్ ఆఫ్ నేమ్ అంటే సెలెక్ట్ సిటీలో నేమ్ ఎంతమంది ఉన్నారు అనే కౌంట్ మనకి రావాలి. అప్పుడు ఇక్కడ మనం ఏం యూజ్ చేస్తామంటే గ్రూప్ బై ఏంది మనకి సిటీ. రన్ చూడండి, పూణే 1, ముంబై 1, ఢిల్లీ 1, హైదరాబాద్ 1 ఇట్లా
గ్రూప్ బై అనేది ఇట్లా చేయొచ్చు అన్నట్టు, గ్రూప్ బై. ఓకే, దాని తర్వాత దీన్ని ఆర్డర్ కూడా చేయొచ్చు, ఆర్డర్ బై సిటీ. ఓకే, చూడండి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వచ్చినాయి, ఢిల్లీ, హైదరాబాద్, ముంబై, పూణే. ఢిల్లీలో 2 మెంబర్స్, హైదరాబాద్లో 1 మెంబర్, ముంబైలో 2 మెంబర్స్, పూణేలో 1 మెంబర్. అట్లా గ్రూప్ చేయొచ్చు, మళ్ళీ ఆర్డర్ కూడా చేయొచ్చు. మనం ఇక్కడ లిమిట్ పెడదాం, లిమిట్ 2. చూడండి టాప్ 2 వచ్చింది. అంటే ఇక్కడ మనం ఏం తీసుకోలేం కాబట్టి ఆర్డర్ బైలో ఎట్లాంటి అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ కండిషన్ తీసుకోలేం కాబట్టి ఇది అసెండింగ్ ఆర్డర్లో ప్రింట్ అయ్యింది. ఓకే, ఇట్లా గ్రూప్ బైలో ఇట్లా ఇంక్లూడ్ చేసుకోవచ్చు అన్నట్టు, ఆర్డర్ బై ఇంకా లిమిట్. ఓకే, ఇక్కడ మనకి మెయిన్ టాపిక్ గ్రూప్ బై కాబట్టి అట్లా గ్రూప్ బై అట్లా చేసుకోవచ్చు. గ్రూప్ బై క్లాస్ అంటే అది, క్లాస్ అంటే ఏం లేదు, కండిషన్. ఓకే, హ్యావింగ్ క్లాస్ మెయిన్ ఇదేంటంటే, హ్యావింగ్ క్లాస్ అంటే ఏంటంటే సేమ్ వేర్ లాగానే పనిచేస్తుంది, కానీ ఇవి రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే వేర్ క్లాస్ అనేది రోస్కి, అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఏదైనా చేంజ్ చేయాలనుకున్నా కూడా వేర్ అని పెట్టి మనం ఇక్కడ చేంజ్ చేస్తాం కదా, అట్లా. ఇప్పుడు ఏదైనా ఎగ్జిక్యూట్ రావాలనుకున్నా, ఇప్పుడు సెలెక్ట్ సిటీ ఫ్రమ్ స్టూడెంట్స్ వేర్ గ్రేడ్ ఈక్వల్ టు ఏ అని అంటే ఏ గ్రేడ్ ఉన్న సిటీ మనకి ఎగ్జిక్యూట్ కావాలి అని మనం చెప్తున్నాం వేర్ క్లాస్ యూజ్ చేసి. అదే ఇక్కడ హ్యావింగ్ క్లాస్ అనేది దేనికి యూజ్ చేస్తామంటే గ్రూప్ బై, అంటే గ్రూప్ చేసిన తర్వాత ఈ గ్రూప్స్ని మనం ఎగ్జిక్యూట్ చేయడానికి హ్యావింగ్ క్లాస్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి, నేను మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఓకే, ఇక్కడ గ్రూప్ బై హ్యావింగ్ maximum of marks greater than, parenthesis బయట పెట్టాలి, greater than 90 పెట్టినాం కదా. చూడండి 2 ముంబై 2 ఢిల్లీ 2. అంటే ఇప్పుడు మనకి సిటీ కావాలి, నేమ్స్ ఎంతమంది ఉన్నారు సిటీలో, ఎంతమంది ఉన్నారు కౌంట్ కావాలి, ఫ్రమ్ స్టూడెంట్ అనే టేబుల్ నుంచి గ్రూప్ బై సిటీని గ్రూప్ చేయాలి. ఇప్పుడు ముంబైలో 2 ఉన్నారు, ఢిల్లీలో 2 ఉన్నారు, సో మనకి కౌంట్ అనేది వచ్చింది ఇద్దరు అని. సిటీ హ్యావింగ్ మ్యాక్సిమం అంటే ఇక్కడ మనం కండిషన్ ఇచ్చినాం అన్నట్టు, గ్రూప్ బైకి కండిషన్ ఇచ్చినాం. గ్రూప్ బైకి ఏం కండిషన్ ఇచ్చినాం, హ్యావింగ్ మ్యాక్సిమం ఆఫ్ మార్క్స్ గ్రేటర్ దెన్ 90 ఉన్న సిటీస్ మాత్రమే మనకి ఎగ్జిక్యూట్ కావాలి అని ఇక్కడ మనం ఇచ్చినాం. సో ఇక్కడ ముంబై సిటీ, ఢిల్లీ సిటీ 90 దాటి ఉన్నారు అన్నట్టు, 93, 96 ఢిల్లీ. సో అట్లా ఇది ఎగ్జిక్యూషన్ ఇట్లా ఉంటుంది అన్నట్టు. ఓకే, గ్రూప్ బై క్లాస్లో హ్యావింగ్ అనేది వేర్ క్లాస్ లాగా పనిచేస్తుంది, ఇది మెయిన్ థింగ్. ఓకే, అట్లా. దాని తర్వాత జనరల్గా ఆర్డర్ ఎలా ఉంటుందంటే, మెయిన్ ఫస్ట్ ఎక్కడైనా సరే ఏది ఎగ్జిక్యూట్ చేయాలన్నా సరే మనం ఫస్ట్ సెలెక్ట్ యూజ్ చేస్తాం. దాని తర్వాత కాలం, అంటే ఏ కాలంని మనం ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నాం లేదంటే డిస్ప్లే చేయాలనుకుంటున్నాం ఆ కాలంని యూజ్ చేసుకుంటాం. దాని తర్వాత ఫ్రమ్ అనే కీవర్డ్ యూజ్ చేసి ఏ టేబుల్ నుంచి తీసుకుంటున్నాం అని టేబుల్ నేమ్ ఇస్తాం. దాని తర్వాత వేర్, అంటే వేర్ అనేది ఈ కాలంకి సంబంధించి మనం వేర్ అనే కండిషన్ యూజ్ చేస్తాం అన్నట్టు. సో వేర్ కండిషన్ అంటే మనకి ఎలాంటి ఆన్సర్ కావాలి అనే దాన్ని బట్టి మనం యూజ్ చేస్తాం. అంటే ఈ కాలంకి ఇక్కడ కండిషన్ ఇస్తాం మనం. ఓకే, సపోజ్ నేను ఇక్కడ చూపిస్తాను, ఆగండి, ఇదంతా తీసేద్దాం. సెలెక్ట్ సిటీ ఫ్రమ్, ఇక్కడ ఫస్ట్ సెలెక్ట్ కాలం నేమ్ ఏంటి, సిటీ తీసుకున్నాం. ఫ్రమ్ టేబుల్ నేమ్ ఏంటి మనం తీసుకునేసింది, స్టూడెంట్ అయిపోయింది, టేబుల్ నేమ్ అయిపోయింది. వేర్ కండిషన్ యూజ్ చేస్తున్నాం. వేర్ కండిషన్ ఏంటి, కండిషన్ పెడదాం మనం. కండిషన్ ఏంటంటే గ్రేడ్ ఈక్వల్ టు ఏ. చూద్దాం, ఏ గ్రేడ్ ముంబై ఇంకా ఢిల్లీది ఉంది కాబట్టి మనకి ముంబై ఢిల్లీ అనేది ఇక్కడ డిస్ప్లే అని. ఇక్కడ మనం సగం పాట దాకా వచ్చినాం. సెలెక్ట్ సిటీ ఫ్రమ్ స్టూడెంట్, సెలెక్ట్ కాలం నేమ్ అనేది సిటీ, ఫ్రమ్ టేబుల్ నేమ్ ఏంటి స్టూడెంట్. వేర్ కండిషన్ ఏంటి, గ్రేడ్ ఏ ఉండాలి. ఏ గ్రేడ్ దేనికి ఉంది, ముంబైకి ఉంది, ఢిల్లీకి ఉంది. సో
ఇక్కడ టేబుల్లో ఏది డిస్ప్లే అయింది? ముంబై డిస్ప్లే అయింది, ఢిల్లీ డిస్ప్లే అయింది. ఓకే, దాని తర్వాత ఏం చేయాలి? మనం గ్రూప్ బై చేద్దాం. గ్రూప్ బై సిటీ. సిటీని మనం గ్రూప్ చేస్తున్నాం. ఓకేనా? గ్రూప్ బై సిటీ. ఇప్పుడు గ్రూప్ బై చేసినా కానీ కూడా సేమ్ వస్తుంది. ఒకవేళ మనకి ఒక సిటీలో ఎంతమంది ఉన్నారని కౌంట్ రావాలనుకున్నాం అనుకో, అప్పుడు కౌంట్ ఆఫ్ నేమ్ ఇచ్చినా సరే, ఐడి ఇచ్చినా సరే, రూల్ నెంబర్ ఇచ్చినా సరే, ఏది ఇచ్చినా సేమ్ ప్రింట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయో అంతే అన్నట్టు. ఇప్పుడు చూడండి, గ్రూప్ బై సిటీ 1 అంటే ఏ గ్రేడ్ ఉన్న సిటీస్ ముంబై, ఢిల్లీ ఓన్లీ 1 ఉన్నాయి అన్నట్టు. ఓకే, అర్థమైందా? దాని తర్వాత ఈ గ్రూప్ బైకి మనము హ్యావింగ్ క్లాస్ అనేది వేర్ క్లాస్ లాగా యూజ్ చేస్తాం. హ్యావింగ్ మ్యాక్సిమం ఆఫ్ మార్క్స్ గ్రేటర్ దాన్, మ్యాక్సిమం మార్క్స్ ఎంత ఉంది? 93. ఓకే, మీకు ఇక్కడ డిఫరెన్షియేషన్ కనబడడానికి నేను ఇట్లా ఇస్తున్నా. ఓకే, ఓన్లీ ఢిల్లీ అంటే మనం ఇక్కడ గ్రేటర్ దాన్ 93 ఇచ్చినాం. ఏ గ్రేడ్ ఉన్నదని ఇక్కడ ఇచ్చినాం. ఏ గ్రేడ్లో 2 ఉన్నాయి, ముంబై ఉంది, అట్లానే ఢిల్లీ ఉంది. ఇక్కడ మనం గ్రూప్ బై చేసిన తర్వాత, సిటీని గ్రూప్ బై చేసిన తర్వాత మనకి ముంబై, ఢిల్లీ అని వచ్చింది. గ్రూప్ బైకి కండిషన్ ఏమి ఇచ్చినాం? హ్యావింగ్ యూజ్ చేసి గ్రూప్ బైకి కండిషన్ ఇస్తాం. ఇక్కడ కండిషన్ ఏమి ఇచ్చినాం అంటే మ్యాక్సిమం ఆఫ్ మార్క్స్ అనేటి 93 కంటే ఎక్కువ ఉండాలి అని మనం ఇచ్చినాం అన్నట్టు. అప్పుడు ఏమైందంటే వెయిట్, ఇప్పుడు మ్యాక్సిమం ఆఫ్ మార్క్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అని మనం గ్రూప్ బైకి కండిషన్ ఇచ్చినప్పుడు ముంబై ఇంకా ఢిల్లీ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అదే సేమ్ వే మీకు డిఫరెన్స్ ఏర్పడడానికి గ్రేటర్ దెన్ 93 ఇచ్చినాం అనుకోండి. ఇప్పుడు ఏ గ్రేడ్లు 2 ఉన్నాయి, 93 ఉంది, 96 ఉంది. ఇప్పుడు గ్రేటర్ దెన్ 93 మార్క్స్ అంటే ఓన్లీ 96 మార్క్స్ ఢిల్లీయే వస్తుంది కదా అవుట్పుట్. అది అక్కడ అట్లా వస్తుంది అన్నట్టు. ఇది గ్రూప్ బైకి కండిషన్. గ్రూప్ బైకి హ్యావింగ్ క్లాస్ అనేది ఇక్కడ మనం సెలెక్ట్, ఇక్కడ కాలం యూజ్ చేసినాం కదా, ఇది సెలెక్ట్ అనుకో. ఇప్పుడు సెలెక్ట్ ఇంకా గ్రూప్ బై సేమ్. ఇప్పుడు సెకండ్ది కూడా సెలెక్ట్ చేసుకోవడానికి మనం గ్రూప్ బై అనేది యూజ్ చేస్తాం అన్నట్టు. ఓకే, దాని తర్వాత మనం ఏమైనా యూజ్ చేసుకోవచ్చు. హ్యావింగ్ మ్యాక్సిమం, దాని తర్వాత ఆర్డర్ బై అని యూజ్ చేసి సిటీ డెసెండింగ్ ఆర్డర్. ఓకే, ఇక్కడ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు పెడదాం. చూడండి, డిసెండింగ్ ఆర్డర్లు వచ్చినాయి ముంబై, ఢిల్లీ. ఓకే, దాని తర్వాత మనం లిమిట్ కూడా ఇవ్వచ్చు. లిమిట్ 1 ఓన్లీ ముంబై ఎగ్జిక్యూట్ అయింది. అట్లా ఒక్కదానికొకటి ఇట్లా కలిసి ఉంటాయి అన్నట్టు ప్రతి దాంట్లో. ఈరోజుకి